రాజు రీల్ తిరగబడి ఎనక రీల్ ముందుకు వచ్చినట్టుందండి. అదే అర్థం కావట్లేదు. ఇందులో ఏదో తిరకాసున్నట్టుంది. అమ్మమ్మా వెళ్ళవే వెళ్ళు. ఈ అమ్మమ్మని కాదని ఆ జట్ట వాడుతూ ఉంటానన్నావుగా, వెళ్ళు. వెళ్ళి వాడితోటే బ్రతుకు. అమ్మమ్మా, అమ్మాజీ తన మనవరాన్ని లోపలికి తోలుతుందంటే ఏదో లొసుగుంది. ఈ జట్కా వాడి జబర్జంగ్ ఏంటో చూపిస్తాను. నేను అసలు వెళ్ళలేదు రాజు. నువ్వు వాడితో ఎలా సుఖపడతావో నేను చూస్తానుగా. వెళ్ళు. ఏమిటమ్మా? నన్ను క్షమించు నాయనమ్మా. ఏమిటి, నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు, పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నట్టు నాటకం ఆడాలా? అవును మళ్ళీ, నేనంటే నీకు ఇష్టమైనట్టు, నేను లేకపోతే నువ్వు బతకలేనట్టు నాటకం ఆడాలి. ఇదంతా ఉత్తునే. టేక్ ఇట్ ఈజీ అనేసుకో, నీకు అలవాటేగా. అలవాటేగా. అవును నానమ్మా, నేను రాజుని ప్రేమించాను. రాజునే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు నిన్ను రాజుకిచ్చి చేయాలనే ఉందమ్మా. కానీ ఏం చేయను, ఇక్కడ మల్లి అని ఒక పాలపిల్ల ఉంది. అది రాజునే చేసుకోవాలని ఎన్ని వలలు వేస్తుందో. నేనుండగా దాని వల్ల ఎలా పడతాడో నేను చూస్తాను. ఏమ్మా నీ దగ్గర ఎంత పెద్ద వాళ్ళు ఉందా? నా దగ్గర బలుందో జ్ఞానం ఉందో చూపిస్తాను. మరేమనుకున్నావు? మసాజ్ పేరేంటో తెలుసా? భీమవరం పిస్స పిస్స. పిస్స పిస్స నస నస. ఇది ఒక మసాజేనా? మసాజ్ మసాజ్ చేయడం దానికేం తెలుసు? ఆలస్యంపు పచ్చగడ్డి. నేను చేస్తాను చూడు. పీఠాపురం అదిరినట్టుంది. ఏం పట్టు పట్టావే. ఇది ఒక పట్టేనా? నేను చూపిస్తాను చూడు. జున్ను ముక్కలు తిన్న పట్టు. దీని పేరు పాలకొల్లు పస పట్ట. మళ్ళీ భలే పట్టు పట్టావే. ఇదే పట్టు. ఇలా పడితే నడు విరిగిపోతుంది. నేను పడతాను చూడు. చల్లటి కొడైకెనాల్ వద్దే. అమ్మమ్మా, ఇన్నాళ్లకు నాకు జోడుగురం దొరికింది. నచ్చింది దీని పట్టు. కడతాను దీనికి తాళిపొట్టు. వెంటనే పంతుల్ని పిలిపించు. ఘనంగా పెళ్లి జరిపించు. పెళ్ళెవరికి? పంతులుగా? పంతులు కాదు, నాగా. ఊరంతా పందిరేయించి చట్టాలన్నిటికీ రంగులేయించి ఘనంగా మా పెళ్లి జరిపించాలి. అయ్యో అశ్విని, అమ్మా అమ్మా, అశ్వినినే చెప్ప. ఎంత పని చేశావమ్మా. చెప్పా పట్టకుండా ఏ రిజిస్టర్ ఆఫీసులోనో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టిందమ్మా? నా చేతులతో పచ్చడి పందిరేసి 10 గుర్రాలను పిలిచి పచ్చడిగా గెలము కట్టి పచ్చగడ్డితో పలావు చేసి పెడదాం అనుకున్నానమ్మా. ఎందుకమ్మా ఇలా చేశావు? రే కాసులు, నా పెళ్లితో పాటే నా తమ్ముడు పెళ్లి కూడా చేయించుతాను ఒట్టేసుకున్నాను. అనుకున్నట్టే నా తమ్ముడు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇష్టమైతే అక్షంతలే, పందిట్లో గొడవ చేసామంటే చంపేస్తాను. అలాగే బాబు. దీవించండి బాబు. దీర్ఘ సుమంగళి భవ, సుపుత్ర ప్రాప్తిరస్తు. అత్తమ్మాజీ, పెళ్ళే వద్దనుకున్న నాకు పిల్లనిచ్చావు, పెళ్లి చేశావు. నీకు శుభం, మీ ఇంటికి శుభం, మీ ఇంట్లో వాళ్ళందరికీ శుభం శుభం శుభం. తాళి కట్టగానే సరికాదు, ఆ తర్వాత ఏం చేయాలో చెప్పనా? చెప్తే గానీ తెలుసుకోలేనంత చంటోడ్నేం కాదు. చూపిస్తాగా పుష్ప టాక్. అమ్మమ్మా, నాకుండ్రా అమ్మా. నేను నా పెళ్ళాము గదిలోకి వెళ్ళబోతున్నాం. పాలు పంపించు, పళ్ళు పంపించు, కేకులు పంపించు, కేకులు కోయడానికి చాకులు పంపించు. వేసిన తలుపులు తీసే వరకు ఎవ్వరూ తట్టడానికి వీల్లేదు. సరేనా? పర్లే. బావా, మన ఇంటికి వెళదాం రావా? మీ ఇంటికా? అవును, మా కంచుకట్ల వారి వంశంలో అత్తారింటికి కోడళ్ళు రారు, అల్లుళ్ళే అత్తారింటికి రావాలి. మా వంశాచారం తెలుసు కదా బావా. ఆచారమా నాచారమా? పెళ్ళం కొంగు పట్టుకుని అత్తారింట్లో అడుగు పెట్టేంత అడ్డగాడిని అనుకున్నావా? పౌరుషం పలిసిన మగాడిని. కొత్త పెళ్ళం కోసం పాత అమ్మమ్మని వదులుకుంటాననుకున్నావా? సింగిరి. అంతేనా బావా? అంతే అంటే అంతే, ఇంతే అంటే ఇంతే.
ఏం పట్టు పట్టావే కంచు కట్ల కుంచా. అమ్మమ్మ నేను వెళ్ళిపోతున్నాను. నా పెళ్ళ వెనకాల దానింటికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో. పెళ్ళవా చూసుకో. అమ్మగారు పెళ్ళం వెనకాల అలా వెళ్ళిపోతున్నాడేమిటి? రాజుని ఇంటల్లుని చేసి ఆడిద్దాం అనుకుంటోంది, కానీ కొరివి కట్టిన కొప్పులో పెట్టుకుంటోందన్న సంగతి మర్చిపోతుంది అమ్మాయి. ఆగండి ముందు హారతి తీసుకోండి. చేతిలో ప్లేట్ ఉంది, ప్లేటులో హారతి ఉంది, అందుకోర ఇంటి అల్లుడే. అదే బాబు రేపు మర్పేశాం. ఆపకపోతే ఈమె పాట ఆపరని. అబ్బో అల్లుడు అరిసే అనుకున్నాను, పరిసే. పాపాజీ మీ ఆయన్ని తల వంచుకుని కుడికాలు లోపల పెట్టిరమ్మ. తల వంచుకుని ఎందుకు అత్తమ్మాజీ? ఎత్తే పెడతాను కాలు. అదేనం కాదు, తెలుసు. ఎడం వైపు ఎడం కాలే ఉంటుంది. సిగ్గుపడుతూ అత్తగారింట్లో కుడికాలు పెట్టడానికి నేనేం ఆడపిల్లను కాదు, సిసలైన మగాణ్ణి. అసలు మన ఎడంకాలే ఎఫెక్ట్. అమ్మో అడుగు పెట్టగానే ఇల్లంతా అదిరిపోయింది. లప్పం ఏమిటి? ఇక ముందు లప్పం టప్పం కప్పం గిప్పం అన్ని పగిలిపోవాల్సిందే. మనం కాలు పెడితే అప్ అండ్ డౌన్ అదర్స్. చూడండి అల్లుడు గారు, ఈ ఇంటి అలవాట్లు పద్ధతులు, మా కంచుకట్ల వారి వంశ చరిత్ర మీకు చాలా చెప్పాలి. వసే పెళ్ళామా, మనకి చరిత్ర సంగతి ఎందుకు కానీ మన గదెక్కడో మన కథెక్కడో చూసుకుందాం పదా. అప్పుడే రెస్టా? ఇంట్లో వాటర్ మోటార్ చెడిపోయింది, అల్లుడు గారికేమో ఆఫీస్ టైం అయిపోయింది. ఓ 10 బకెట్ల నీళ్లు తోడి. నేనా నీళ్ళ? చేతులు ఖాళీగా ఉన్నాయి కదా అని గాజులు తొడిగించుకోవడానికి వీళ్ళగా లప్పంగాడు అనుకున్నారా? ఇంటికి వచ్చిన అల్లుడిని ఎలా చూసుకోవాలో మీ అమ్మాజీకి దానమ్మాజీకి చెప్పు. అల్లుడు అంటే అమలాపురం అట్టగాడిది కాదు, జైపూర్ గుర్రంలా చూసుకోవాలి. ఏంటి ఏం పట్టు పట్టావే కంచు కట్ల కుంచా. నీ పట్టుకి ఓడిపోయాను, జారిపోయాను. నీళ్ళుగా తోడేస్తాను. ఇదిగో చూడు బాబు, ఇక మీదట మా ముగ్గురులో ఎవరు ఎప్పుడు పిలిచినా మర్యాదగా చేతులు కట్టుకుని జీ అని మా ముందు నిలబడాలి. జీ ఏం చెప్పినా చెయ్యను అన్న మాట నీ నోటి వెంట రాకూడదు. జీ జీ అసలు నోరే ఎత్తకూడదు. జీ 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 జీ. ఏంటి బాబు పెళ్లికి ముందు చర్నాకులు తిప్పుకుంటూ గుర్రబండిని పుల్లాతోలేవు, ఇప్పుడేంటి పిల్లి అయిపోయావు? ఇదిగో తాతాజీ, ఈ జట్కా వాడి జబర్జంగ్ ఏంటో నీకు తెలీదు. నాతో పెట్టుకుంటే హుష్పటాక్. అమ్మా ఉష్పట్టక్క ఇదేం చూడు బాబు, నా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వినలేదు. అది డీజిల్ ఇంజిన్ సౌండ్ డీజిల్ ఇంజినో పెట్రోల్ ఇంజినో అయోమయంగా ఉందమ్మా. ఇదేమిటి పుప్పేసి అప్ అండ్ డౌన్ అదరగొడతానని వెళ్ళిన మనిషి చెంచలాగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. వాడు అల్లుడిగా సెటిల్ కావడం, నేను రోడ్డు మీద భిక్షమెత్తుకోవడం ఖాయమని విన్నవెచ్చుకుంటా. ఇప్పటికీ ఉంగడం మగన్ పెళ్ళ భిక్షాను. బాధపడకరా, రేపటికల్లా వాణ్ణి ఆడాళ్ళంతా లంగా పిండినట్టు పిండి బయటికి విసిరేస్తారు. ఆ తర్వాత నీకు పాపాజీతో అదే మంగళసూత్రంతో మళ్ళీ పెళ్లి. అప్పటిదాకా నా మాట విని పిల్ల మీ చేసి పడుకో. ఇదేగా పిల్ల, ఇది నా చెయ్యి.